20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. అంగన్వాడీ ఉపాధ్యాయురాలైనటువంటి ఒక మహిళ, పైగా వృద్ధురాలైనటువంటి కనీస విచక్షణ మరిచినటువంటి ఆ గ్రామస్తులు ఆమెను చెట్టుకు కట్టేసి ఆ తర్వాత గాడిద మీద ఊరేగిస్తాం, గుండు గీకిస్తామంటూ నానా రకాల మాటలు మాట్లాడి ఆమెని మానసిక హింస పెట్టినటువంటి ఘటన సంచలనంగా మారింది. కంగ్టీ పోలీసులు ఈ యొక్క ఘటనలో పాల్గొన్నటువంటి 5గురి పైన ఇప్పుడు కేసు నమోదు చేశారు. కంగ్టీ మండలం రాసోల్లో ఈ యొక్క దారుణ ఘటన చోటు చేసుకుంది. అంగన్వాడీ ఉపాధ్యాయురాలి భర్త తమ నుంచి డబ్బులు తీసుకొని పారిపోయాడంటూ ఆమెను అక్కడ గ్రామస్తులు చెట్టుకు కట్టేశారు. పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం చూస్తే కంగ్టీ మండలంలోని దామరగిద్ద గ్రామానికి చెందినటువంటి వసంత కుమారి రాసోల్ గ్రామంలో అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వహిస్తున్నారు. వసంత కుమారి భర్త ప్రభాకర్ ఇటీవల HBM ఫైనాన్స్ పేరుతో గ్రామానికి చెందినటువంటి అవుటి సాయవ్వ, చాకలి బాలమణి, భూతాలే వైద్యనాథ్, అవుటి బండ్యప్ప, కోటగిరి రాముల వద్ద కొంత డబ్బులను తీసుకొని అతను మోసం చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా అక్కడి నుంచి పారిపోయాడు. సో తాము మోసపోయామని గ్రహించినటువంటి ఈ డబ్బులు ఇచ్చిన 5గురు ఎవరైతే ఉన్నారో గ్రామస్తులు, వారు 2 రోజుల క్రితం అంగన్వాడీ విధులకు హాజరైనటువంటి ఆ పారిపోయిన వ్యక్తి వాళ్ళ భార్య వసంత కుమారిని తీసుకువచ్చి గ్రామంలో తాళ్లతో చెట్టుకు కట్టేసి జుట్టు కత్తిరించి గాడిదపై ఊరేగిస్తామని హెచ్చరించి నానా రకాల హంగామా చేసి ఆమెని తీవ్ర భయాందోళనకు గురిచేసి మానసిక వేదనకి గురిచేసి దారుణానికి పాల్పడ్డారు. ఇక వెంటనే గ్రామంలో ఉన్నటువంటి మిగతా పెద్దలు కొంతమంది జోక్యం చేసుకోవడంతో ఆమెని చెట్టు కట్టేసిన తర్వాత విడిపించారు. అయితే తనను చెట్టు కట్టేసి అవమానించారంటూ వసంత కుమారి తీవ్ర ఆవేదనకు గురైనటువంటి ఆమె కంగ్టీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా మాట్లాడడం జరిగింది. పోలీసులు ఏమన్నారు కూడా ఒకసారి చూద్దాం. కరణం వసంత కుమారి భర్త ప్రభాకర్ రావు, వయసు 61 సంవత్సరం, వృత్తి అంగన్వాడీ టీచర్, గ్రామము సొంత గ్రామం వచ్చేసి దామరగిద్ద విలేజ్. దామరగిద్ద విలేజ్ నుండి 7వ తారీఖు నాడు రాసోల్ విలేజ్కి స్కూల్కు వెళ్ళగా అక్కడ ఒక 5 మంది ఉండి నాకు మీ భర్త డబ్బులు ఇచ్చేది ఉంది, మా డబ్బులు మాకు ఇవ్వండి అని నన్ను అడిగితే నేను మా భర్తకు అడిగి తర్వాత చూస్తాను అని చెప్పగా మీరు ఇయ్యరు డబ్బులు అని చెప్పేసి తాడు తీసుకొని చెట్టుకు కట్టేసినారు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. కరణం వసంత. సో ఇది ఏదేమైనా కానీ ఒక మహిళని చూడకుండా, అది కూడా వయసు పడిపోయినటువంటి వ్యక్తి అని కూడా చూడకుండా ఆమెని దారుణంగా ఈ రకంగా తన భర్త చేసినటువంటి మోసానికి, లేకుంటే తన భర్త చేసినటువంటి ఈ తప్పిదానికి, లేకుంటే అక్కడ ఏం జరిగిందనేది సెకండరీ. డబ్బులు తీసుకున్నాడా, ఆ తర్వాత పారిపోయాడా, ఇంకేమైనా అయ్యాడా అనేది ఆ తర్వాత. దానికి భర్త డబ్బులు మోసం చేశాడని చెప్పేసి ఈ అభంశుభం తెలియనటువంటి ఆమెని అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి సమయంలో, అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి సమయంలో అక్కడి నుంచి ఆమెని లాక్కు వచ్చి చెట్టుకు కట్టేసి ఆ తర్వాత ఆమె మానసిక హింసకు గురిచేసి దారుణానికి ఒడిగట్టినటువంటి ఈ ఘటన అయితే పూర్తిగా సంచలనంగా మారింది. ఇలాంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదు. మహిళలపైన ఈ రకంగా తమ ప్రతాపాన్ని చూపేటువంటి వ్యక్తులు, ముఖ్యంగా ఒకవేళ తన భర్త మోసం చేసి ఉంటే, నిజంగానే డబ్బులు తీసుకొని పారిపోయి ఉంటే, ఆ మోసపోయినటువంటి వ్యక్తులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చట్ట ప్రకారం కంప్లైంట్ చేయాలి. అతన్ని పట్టుకొని అతని నుంచి తమ డబ్బులు వెనక్కి తీసుకోవడమా, లేకుంటే తనతో వీరి యొక్క పంతం ఏంటో తేల్చుకోవాలి. అంతేకాని తన భర్త ఏదో చేశాడని చెప్పేసి మహిళని ఆమె ఏమీ చేయలేదు వీళ్ళని చెప్పేసి ఫిజికల్గా అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి కట్టేసి నానా రకాల మాటలని, గాడిద మీద ఊరేగిస్తామని, గుండు గీయిస్తామని రకరకాలుగా ఆమెని గ్రామస్తుల అందరి ముందట పరువు పోయేలాగా చిత్రహింసలకు గురి చేసినటువంటి ఆ వ్యక్తులపైన ఇప్పుడు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఒక మహిళని చూడకుండా ఆమె పైన ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి ఆ వ్యక్తులను ఖచ్చితంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఎవరు ఇలాంటి దారుణానికి ఒడిగట్టకుండా, ఆ ధైర్యం చేయకుండా, ఆ భయం కలిగించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా మిగతా వారిపై డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా వసంత కుమారికి జరిగినటువంటి ఈ దారుణమైనటువంటి అవమానకరమైనటువంటి ఘటనతో అయితే ఆమె తీవ్ర ఆవేదన చెందారు. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిన విషయానంతా కూడా చెప్పి వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కూడా ఇప్పుడు దర్యాప్తు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తును కూడా కొనసాగిస్తున్నారు.